హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుందాం. ఇంతకుముందు సెషన్లో మనం ఏం చేసినామంటే ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ మనం ఏ విధంగా చేంజ్ చేస్తాం, వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనం చూసినాం. అవి ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఒక 5-6 రూల్స్ ఇచ్చి ఉంటాం. అందులో ఏంటంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. సో అదేవిధంగా మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆక్సిలరీ వర్బ్ అనేది బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఒకవేళ మనకి ఆబ్జెక్ట్ కనుక సింగులర్ ఉంటే మనకు రావాల్సింది కూడా అక్కడ సింగులర్ ఆక్సిలరీ వర్బ్ వస్తుంది. ఒకవేళ మనకి ప్లూరల్ ఉందనుకో, సో అక్కడ మనం యూజ్ చేసేటువంటి ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి ప్లూరల్లో వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఆక్సిలరీ వర్బ్ తర్వాత ప్యాసివ్. ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు వర్బ్ ప్రతిసారి కూడా మనకు వర్బ్ 3నే వస్తుంది. అర్థమైందా? సో అది మనకు వర్బ్ 2 అయినా, వర్బ్ 1 అయినా, వర్బ్ 3 అయినా లేదా వర్బ్ 4 అయినా ఏదైనా కానీ మనకు వర్బ్ 3నే వస్తుంది ప్యాసివ్ వాయిస్. దెన్ మనకి వర్బ్ 3 పక్కన ఏం రావాలంటే బై అనేది యూజ్ చేస్తాం. ఈ బై తర్వాత మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది కదా. సో ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో కూడా మనం ఇంతకుముందు క్లాస్లో చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అంటే మీ అని, యూ అంటే యూ అని చెప్పేసి, షీ అంటే హర్ అని చెప్పేసి ఇట్లా మనం యూజ్ చేసినాం. ఓకే, సో అది మనం ఇంతకుముందు సెషన్లో డిస్కస్ చేసినాం. మరి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను ఈ సెషన్లో ఏం చేస్తున్నాను అంటే ఈ టెన్సెస్ అనేవి మనం ఏ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రెజెంట్ టెన్స్ గురించి తీసుకున్నాను. ప్రెజెంట్ టెన్స్లో మనం సెంటెన్సెస్ అనేవి ఏ విధంగా చేంజ్ చేస్తాం. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ ఏ విధంగా చేంజ్ చేస్తాం, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం. ఓకే, ఇవి త్రీ. ఎందుకంటే హవెవర్ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉంటుంది కాబట్టి ఈ 3 టెన్సెస్ మనం ఏ విధంగా చేంజ్ చేస్తామో ఇప్పుడు మనం ఈ సెషన్లో నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి చేంజ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఏ టెన్స్ అది ప్రెజెంట్ టెన్స్లో మనకి చేంజ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ చూద్దాం మనం. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు మనకి ఏంటది, యాక్టివ్ వాయిస్లో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏమేమి వస్తుంది, సెంటెన్స్ అన్నప్పుడు మనకి సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. అది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్. ఏంటది చూడండి, సబ్జెక్ట్, వర్బ్ 1 అండ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకున్నాం అంటే ఐ ఈట్ ఏ మ్యాంగో అనేది తీసుకున్నాం. ఓకే, ఐ ఈట్ ఏ మ్యాంగో అని మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది మనకు బై డిఫాల్ట్ ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది మనకి యాక్టివ్ వాయిస్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దిస్ విల్ కమ్ టు సబ్జెక్ట్ ప్లేస్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఏం చేస్తా అంటే దిస్ విల్ గో టు ఆబ్జెక్ట్ ప్లేస్. సో ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు చూస్తాం ఆబ్జెక్ట్ అనేది మనకి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు మనకు ఏ మ్యాంగో అనేది ఇక్కడ తీసుకుందాం. ఈ మ్యాంగో అనేది ఇక్కడ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మ్యాంగో అనేది ఏంటి, సింగులర్ కాబట్టి మనకు ఆక్సిలరీ వర్బ్ కూడా ఏమి ఉండాలి, సింగులరే ఉండాలి. సో అందుకే ఇక్కడ ఏం చేసినాం, ఈజ్ అనేది తీసుకున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేవి ఏం చేస్తాయంటే దాని కింద వచ్చేటువంటి టెన్స్లో ఏవైతే ఆక్సిలరీ వర్బ్స్ వస్తాయో వాటిని పైకి లాక్కుంటాయి. మనకి ప్రెజెంట్ టెన్స్ తర్వాత వచ్చేది ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత మనకు వచ్చేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చే ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి, ఈజ్, యామ్ అండ్ ఆర్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకి ఈజ్, యామ్, ఆర్ అనేవి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది సింగులర్, మ్యాంగో అంటున్నాం. మ్యాంగో అనేది మనకి సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఆక్సిలరీ వర్బ్ సింగులర్ తీసుకుంటాం, అది ఈజ్. సో నెక్స్ట్ మనకి ఇంతకుముందు మనం ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా మనకి వర్బ్ అనేది వర్బ్ 3 ఫార్మాట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈట్ అనేది ఇచ్చింది, ఈట్, ఏట్, ఈటెన్. సో ఇక్కడ మనకి మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ. ఇక్కడ మనకి ఐ ఉంది కాబట్టి ఐ బికేమ్ ఏమైంది ఇక్కడ మీ అని చెప్పేసి ఐ. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ సింగులర్ ఉంటే మనకి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ కూడా సింగులర్ ఉండాలి. ఒకవేళ మనకి ఇక్కడ ప్లూరల్ ఉందనుకో ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి ఏం ఉండాలి, ప్లూరల్ ఉండాలి. దెన్ నెక్స్ట్ మనకి వర్బ్ అనేది వర్బ్ 3 ఫార్మాట్లో ఉంటుంది. ఆఫ్టర్ వర్బ్ 3 మనకి ఏమొస్తుంది, బై అనేది రావాలి. సో ఆఫ్టర్ బై దెన్ నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ అనేది అటు వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఐ అనేది ఏమవుతుంది, బై మీ అవుతుంది. ఓకే, సో ఆ ఫార్మాట్ ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ యొక్క ఫార్ములా కూడా రాస్తాం. ఏంటి మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనకు ఆక్సిలరీ వర్బ్ సింగులర్ ఉంటుందా ప్లూరల్ ఉంటుందా అని మనం చూసుకోవాలి.
సింగులర్ అయితేనేమో ఇక్కడ మనకి ఈజ్ అని వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ అని వస్తుంది. సో ఈ రెండు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లూరల్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్ ఆక్సిలరీ వర్బ్. నెక్స్ట్ మనకి వర్బ్ 3 వస్తాయి. ఆఫ్టర్ వర్బ్ 3 బై అండ్ దెన్ సబ్జెక్ట్. సో ఇది మనకు సెంటెన్స్ యొక్క పాసివ్ వాయిస్లో మనం చేంజ్ చేసినప్పుడు సెంటెన్స్ యొక్క ఫార్మాట్ అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తాం, ఐ ఈట్ ఎ మ్యాంగో, అది మనకి సెంటెన్స్. మనకి ఏమైంది, ఎ మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ. అప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళింది. సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ ఆక్సిలరీ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ తర్వాత మనకి ఎట్లయినా వర్బ్ 3 అనేది వస్తుంది. వర్బ్ 3 తర్వాత మనకు ఏముండాలి, బై అనేది ఉండాలి. ఓకే, వెరీ సింపుల్, అంతే. సో ఇక నెక్స్ట్ మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ am, is, are ప్లస్ V4 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది మన ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్లో సేమ్ తీసుకున్నాం. ఇక్కడ ఐ ఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో, ఇది మనకి ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉంది. ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో. సేమ్ మనకి ఇప్పుడు ఇది సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, అంతే కదా. సెంటెన్స్ అనేది మనకి ఇప్పుడు ఏ టెన్స్లో ఉందంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో అప్పుడు ఏమైంది, ఐఎమ్ ఈటింగ్ ఏ మ్యాంగో అని. సేమ్ ప్రాసెస్ ఏం చేయాలి మనం, ఏ మ్యాంగో అనేది మనకి సబ్జెక్ట్ అనేది ఇటు వెళ్తుంది, ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. సో మనం రాష్ట్రం ఏం చేసినాం, ఏ మ్యాంగో ఈజ్. ఓకే, ఏ మ్యాంగో ఈజ్. ఇప్పుడు మనకి ఈజ్ అనేది మనకి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం ఉండాలి, కంటిన్యూస్ టెన్సే ఉండాలి. సో అందుకని ఏం చేసినాం, ఈజ్ పక్కన మనకి ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్లోకి ఏం చేస్తుందంటే బీయింగ్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఈజ్ పక్కన మనకి కంటిన్యూస్ టెన్స్లో రావాలి కాబట్టి ఏం చేస్తామంటే బీయింగ్ అనేది యాడ్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, మ్యాంగో అనేది సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆక్సిలరీ వర్బ్ సింగులర్ ఇస్తున్నాం. ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్ అండ్ దెన్ వర్బ్ 3 ఈటెన్ బై మీ. ఓకే, కంటిన్యూస్ టెన్స్లో ఈ బీయింగ్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఈజ్ అనేది అట్లనే ఉంటుంది, ఈజ్ అనేది సేమ్ అదే విధంగా సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. ఈజ్ పక్కన మనకి బీయింగ్ అనేది యాడ్ చేస్తాం, అది మనకు కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఆ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. లేదా ఇక్కడ మనకి మ్యాంగోస్ అని ఉంటుంది. ఓకే, ఐ ఆమ్ ఈటింగ్ మ్యాంగోస్ అన్నది, ఇది లేదనుకున్నాం, ఐఎమ్ ఈటింగ్ మ్యాంగోస్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మ్యాంగోస్ ఆర్ ఈ పక్కన ఉంటుంది, మ్యాంగోస్ ఆర్ ఈటెన్ బై మీ. ఓకే, సో ఈ విధంగా ఎట్లా అంటే మనకి ఇక్కడ మనకి ప్లూరల్ ఉంటే ఇక్కడ మనకి ప్లూరల్ వచ్చింది. ఓకే, ఒకవేళ మనకి ఆబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే ఇక్కడ మనకి ఏమొచ్చింది, సింగులర్ వచ్చింది. సో అదే, సో అంతేనా. సో ఇక్కడ మన కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈజ్ బీయింగ్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ ఇది మనకు ప్లూరల్ అయితే ఆర్ బీయింగ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ ఉంటుంది అన్ని టెన్సెస్కి ఇదే విధంగా ఉంటుంది. ఓకే, సో ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. ప్లూరల్ అయితే ఏ మ్యాంగోస్ ఆర్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఓకే, సో ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. ఆబ్జెక్ట్, ఓకే, ఈజ్ బీయింగ్ ఆర్ ఆర్ బీయింగ్. సింగులర్ అయితేనేమో ఈజ్ బీయింగ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ బీయింగ్ ప్లస్ వర్బ్ 3. ఆఫ్టర్ వర్బ్ 3 మనకి బై అనేది ఉంటుంది, దెన్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక ఇది మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. హౌ టు చేంజ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఇచ్చిన చూడండి, ఇది మనకి యాక్టివ్ వాయిస్ అవుతుంది, చేంజ్ చేస్తే ఏదవుతుంది మనకి ప్యాసివ్ వాయిస్. ఇక నెక్స్ట్ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకు దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఏంటంటే సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మన సెంటెన్స్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అన్నిటికీ కూడా సేమ్ వర్బ్ యూజ్ చేసిన. ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో. ఇక్కడ ఏం చేసిన అంటే ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేసిన. ఇప్పుడు మనకి సేమ్ ప్రాసెస్. ఇప్పుడు సెంటెన్స్ అనేది మనకు ఏ టెన్స్లో ఉంది, ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం మళ్ళీ చేంజ్ చేసినప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి చేంజ్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. సో ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో అని ఉంది. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, ఏ మ్యాంగో అనేది మనకి ఇక్కడ సింగులర్ కదా. సో మ్యాంగో అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుంది, హ్యాజ్ అనేది వస్తుంది. సో ఏం చేసినాం ఇక్కడ, ఏ మ్యాంగో హ్యాస్ బీన్ ఈటెన్ బై మీ. ఓకే, దీని కింద వచ్చేటువంటి సెంటెన్స్లో ఏదైతే ఆక్సిలరీ వర్బ్ ఉంటుందో దాన్ని ఏం చేసిందంటే పైకి లాక్కుంది. ఓకే, ఇప్పుడు మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వస్తుంది.
సో అప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసినప్పుడు ఆల్రెడీ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ అనేది ఇక్కడ మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. అది కింది టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్ని పైకి లాక్కుంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ హ్యాస్ బీన్ అనేది మనకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రావాల్సింది పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తున్నాం. సో అందుకే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అనేది లేదు. సో ఇక్కడ మనకేంటి, ఇక్కడ చేంజ్ చేద్దాం. ఐ హ్యావ్ ఈటన్ ఏ మ్యాంగో, ఇది మనకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసినప్పుడు ఏ మ్యాంగో, ఇక్కడ ఏం చేస్తాం మనం, కింద వచ్చినటువంటి ఆక్సిలరీ వర్బ్ ఏదైతే ఉందో హ్యాస్ బీన్ అనేది, ఏ మ్యాంగో హ్యాస్ బీన్, ప్యాసివ్ వాయిస్ మనకు వర్బ్ 3 కదా, ఏ మ్యాంగో హ్యాస్ బీన్ ఈటెన్ బై. ఓకే, ఇదేం చేస్తాం ఇక్కడ మనం కింది టెన్స్లో ఏదైతే ఆక్సిలరీ వర్బ్ వచ్చిందో దాన్ని మనం పైకి లాగా అంతే. ఇక్కడ ఒకవేళ మనకి ప్లూరల్ ఉందనుకో, ఇక్కడ ఏం చేయాలి మనం, హ్యావ్ బీన్ అనేది యూజ్ చేస్తాం. మ్యాంగోస్ హ్యావ్ బీన్ ఈటెన్ బై మీ. ఓకే, వెరీ సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది మనకు ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్ అనేది మన ఇక్కడ ఏం చేస్తా అంటే ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది సింగులర్ అయితేనేమో హ్యాస్ బీన్ కానీ, ఒకవేళ మన ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే హ్యావ్ బీన్ కానీ యూజ్ చేస్తాం. ఆఫ్టర్ ఆక్సిలరీ వర్బ్స్ తర్వాత మనకు ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలి, వర్బ్ 3 అనేది రావాలి. వర్బ్ 3. సో వర్బ్ 3 తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ వర్బ్ 3 తర్వాత మనకి ఏముంటుంది అంటే బై అనేది యూజ్ చేస్తాం. బై తర్వాత మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకు ఇక్కడ మనకి సెంటెన్స్లో ఏదైతే సబ్జెక్ట్ వచ్చిందో దాన్ని మనం ఇటు సైడ్ తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుందో ఆ విధంగా చేంజ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు దే అంటే దెమ్ వస్తుంది, వి అంటే అజ్ అని వస్తుంది. ఓకే, లైక్ హీ అంటే హిమ్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది. సో అట్లా మనం సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ అనేది మనకు ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే, సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఒకసారి ఒక బ్రీఫ్ రివిజన్ చూద్దాం. ఏం చేస్తాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్కి ఏ విధంగా చేంజ్ చేస్తామంటే ఇక్కడ మనం చూసినాం ఏంటి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వస్తే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. సో మనకు ఒకవేళ సబ్జెక్ట్ కనుక ఆబ్జెక్ట్ కనుక మనకి సింగులర్ ఉంటే ఆక్సిలరీ వర్బ్ కూడా సింగులర్ రావాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక మనకు ప్లూరల్ ఉంటే మనకి ఆక్సిలరీ వర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి. సో ఆక్సిలరీ వర్బ్ని బేస్ చేసుకొని మనం దాని తర్వాత ఏం చేయాలి, వర్బ్ 3 అనేది యూజ్ చేస్తాం. వర్బ్ 3 తర్వాత మనకి ఇమీడియట్గా వర్బ్ 3 అనేది వస్తుంది, ఫాలోడ్ బై దెన్ మనకి సబ్జెక్ట్ ఏది ఉంటే. ఓకే, సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాస్. ఓకే, అండ్ బిఫోర్ యూ క్లోజ్ ది సెషన్ kindly give a like, share and okay, thank you and have a nice day.